కాసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కానుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కానున్నారు వైఎస్ జగన్. తాజా రాజకీయ పరిణామాలు, డిఎస్సీపై భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. సో మరి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు ఇంకేంటి ఎజెండా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం కావనుంది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొంటారు. ముఖ్యంగా రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుండి సుమారుగా 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది, 15 నుండి 20వ తేదీ వరకు. ఈ శాసనసభ సమావేశాల్లో ఏ విధంగా వ్యూహాన్ని అనుసరించాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 సంవత్సరాల చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలో జరిగినటువంటి అవినీతి వ్యవహారాలు. రైట్, రానున్న సమావేశాల్లో ఎమ్మెల్సీలు అలాగే మిగతా వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా ముఖ్య నాయకులు కూడా సమావేశం కానున్నారు. ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు, ఏ రకంగా డిఎస్సి అక్రమాలపై నినదించిన వైఎస్ఆర్సీపీ నాయకులపై ఎలాంటి దౌర్జన్యకాండ కొనసాగుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించే అవకాశం కూడా ఉంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక దీనిపై డిఎస్సిపై భవిష్యత్ కార్యాచరణ అలాగే సమస్యలపై కూడా ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీలతో చర్చించనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మా ప్రతినిధి సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, ఇంకా ఏంటి అప్డేట్స్? సో ఎంతసేపట్లో ఈ సమావేశం స్టార్ట్ కానుంది, ఏంటి ఎజెండా, ప్రధాన ఎజెండా ఏంటి? మరి కాసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమవుతుంది. శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో భేటీ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ఈ సమావేశాలు అంటే ఈ నెల 17వ తేదీ నుండి 20 వరకు కూడా శాసనసభ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్న నేపథ్యంలో శాసన మండలిలో ఏ విధంగా వ్యూహాలను అనుసరించాలన్న అంశంపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్లమెంట్ వరకు కూడా తీసుకెళ్లినటువంటి అంశం డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు, డిఎస్సి స్కామ్, దీనిపైన సిబిఐ విచారణ డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే క్షేత్రస్థాయిలో గత 8 నెలలుగా పోరాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా శాసన మండలి సమావేశాల్లో కూడా ఈ అంశంపైన గట్టిగా పట్టుబట్టనుంది. దీనికి సంబంధించి ఏ విధంగా శాసన మండలి సమావేశాలు అనుసరించాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. దీంతోపాటుగా రాష్ట్రంలో తీవ్రమైనటువంటి కరువు సమస్య ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.